ఈరోజు తక్కెలపాడు గ్రామ పంచాయతీలో అధ్యక్షులైన దొద్దగోని భిక్షం గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మన ఊర్లో ఉన్న పేదలైన గుండు మణి గారికి 18,000 రూపాయలు, బొడ్డుపల్లి యుగేందర్ గారికి 62,000 రూపాయలు, కందిమల్ల జానకిరావులకి 28,000 రూపాయలు, ఎదురుగట్ట నీలకంఠం గారికి 60,000 రూపాయలు. ఈ హాస్పిటల్ అయిన ఖర్చులో కొంత భాగం మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల మన ఎమ్మెల్యే గారైన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఈ సహాయ సహకారం అందించినందుకు ఈ గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు నిన్న ఎల్ఓసి కూడా మన ఎమ్మెల్యే గారు 2,50,000 రూపాయలు శివగన్ సోమయ్య గారికి శాంక్షన్ చేయడం జరిగింది. అదే పని మీద నేను హైదరాబాద్ పోయి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంత అమౌంట్ దరిదాపు 4 లక్షల అమౌంట్ చిల్లర శాంక్షన్ చేయించినందుకు తక్కెలపాడు గ్రామం తరఫున మేము ఎమ్మెల్యే గారికి మరియు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇన్ని లక్షల రూపాయలని పేద ప్రజలైనటువంటి వాళ్ళకి మరి రావటం చాలా గొప్పమైనటువంటి విషయం. మరి ఇటువంటి విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని మనం ఎట్లా ముందుకు పోవాలంటే ఏదైనా సమస్య ఉన్నట్టయితే మనకు పులిలాంటి యువ నాయకుడు అయినటువంటి మన నరేందర్ గారికి మనం అందరం కూడా సహకారాలు అందించినట్లయితే మనం అందరికీ మనకి ఎటువంటి పనులున్నా కూడా మనకు చేయకపోతే ఆయన చేయి పట్టుకొని కూడా మనం చేయించుకునేటువంటి దమ్మున్నది. ఎందుకంటే పైన మనదే, పైన ఫాదర్ కింద కాదరు. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సహకారాలు అందించాలని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్టీ డెవలప్మెంట్ కోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మామూలు విషయం కాదు. మన పెట్టుకున్న ఖర్చును కూడా తిరిగి ఇప్పిస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి కృషి ఎంత ఉన్నదో, దాని వెనుక ఉన్నటువంటి శ్రమ ఎంత ఉన్నదో మీరు కూడా ఆలోచించాలి. అంత ఈజీ కాదు. ఎందుకనంటే మన ఊరికే 1,000 రూపాయలు రావడం అంటే శోచనీయమైనటువంటి గొప్ప విషయం. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే విషయాలలో ఇంకా పని చేయించుకోవాలి. ధన్యవాదాలు.